హాయ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక ధాత్రి సీసీ కెమెరా ఫుటేజ్ని, తర్వాత డెడ్ బాడీ ఫొటోస్ని, ఆవిడ బ్రతికి ఉన్నప్పుడు ఫొటోస్ని మొత్తం కూడా చెక్ చేస్తూ ఉంటుంది. అయితే డెడ్ బాడీపై నగలు ఉండవు. ఆవిడ యాక్సిడెంట్ అవుతున్నప్పుడు నగలు ఉంటాయి. దీనికి నగలు తేడా ఉన్నాయి కేదార్ అని ధాత్రి చెప్పటంతో అవునని కేదార్ అంటాడు. అంటే చనిపోయిన తర్వాత నగలు తీసేశారు, కొట్టేశారు అన్నమాట అని ఎక్కడో ఏదో తేడా కొడుతోంది. ఏంటది అని ధాత్రి ఆలోచిస్తూ మనం స్పాట్ దగ్గరికి వెళ్దాము. మర్డర్ వెపన్ దొరికితే నిషిని ఈజీగా కాపాడేయచ్చు. సాధు నాయక్తో పర్మిషన్ తెచ్చుకుందాం పద కేదార్ అని ధాత్రి కేదార్ బయలుదేరి వెళ్తారు. తర్వాత వైజయంతి యువరాజు నిషిని గదిలోకి లాక్కు వచ్చి బ్యాగులు సర్దుతూ ఉంటుంది. ఏంటత్తయ్య ఏం చేస్తున్నారు అని నిషి అడుగుతూ ఉండటంతో మీరు దేశం దాటి వెళ్ళిపోండి, మిమ్మల్ని అరెస్ట్ చేయకముందే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని వైజయంతి చెప్తుంది. ఏంటత్తయ్య ఏం మాట్లాడుతున్నారు? నన్ను అరెస్టు చేయకుండా ఆ జగదాత్రి కాపాడుతానని చెప్పింది కదా అని నిషి అంటే, అవును ఏదైనా తేడా వస్తే ఆ జగదాత్రిని అరెస్టు చేస్తారు కదా అని యువరాజ్ అంటాడు. అప్పుడే రేఖ అక్కడికి వచ్చి వదిన చెప్పింది నిజమే, మీరు దేశం దాటి వెళ్ళటమే మంచిది. ఏదైనా తేడా వస్తే ఎలాగూ ఆ జగదాత్రిని పోలీసులు అరెస్టు చేస్తారు. మీరేమో దేశం దాటి వెళ్ళి ఫారెన్లో సంతోషంగా ఉండొచ్చు అని రేఖ చెప్తుంది. అవును అప్పుడు ఆ జగదాత్రిని అరెస్టు చేశారే అనుకో, ఆ కేదార్ గారిని ఈజీగా మనం ఇంట్లో నుంచి పంపించేయచ్చు. ఎందుకంటే ఆ జగదాత్రి స్టేషన్లో జైల్లో ఉంటుంది కాబట్టి అని. అప్పుడు ఆస్తంతా మనకే, ఇక వాళ్ళు రానే రారు అని యువరాజ్, నిషి, రేఖ, వైజయంతి చాలా సంతోషపడుతూ ఉంటారు. కాబట్టి అది వచ్చే లోపలే వెళ్ళండి నిషి వెళ్ళండి, ఆ జగదాత్రిని అరెస్ట్ చేస్తే నాకు చూడాలని ఉంది అని రేఖ అంటుంటే అప్పుడే భరద్వాజ అక్కడికి వస్తాడు. ఏమండి అది అని రేఖ నసుగుతూ ఉంటే వెంటనే భరద్వాజ రేఖ దగ్గరికి వచ్చి రేఖ చెంప పగలగొడతాడు. నాన్న అని నిషి అరుస్తూ ఉంటుంది. ఏంటి మీ కుట్రలన్నీ నాకు తెలిసిపోయాయి, అసలు నీ ముఖం చూస్తుంటేనే నాకు అసహ్యంగా ఉంది, నువ్వు నా ప్రాణాలే తీయాలని చూసావు కదా అని భరద్వాజ అంటాడు. ఏంటి నాన్న ఏం మాట్లాడుతున్నారు అని నిషి అంటే, అయ్యో అన్నయ్య గారు, జగదాత్రిని జైలుకు పంపించే ఉద్దేశం మాకు లేదు అని వైజయంతి అంటుంది. ఇక చాలే ఆపండి, మీరు మాట్లాడుకున్నది మొత్తం కూడా నేను విన్నాను. అంతేకాదు నా కాలుకి తన కాల్ని అడ్డుపెట్టి నా ప్రాణాలే తీయాలని చూసింది నా చిన్న కూతురు నిషిక అని జగదాత్రి నిషి చెంప పగలగొట్టినప్పుడు జరిగిన విషయం మొత్తం కూడా భరద్వాజ ముందే వినేసి ఉంటాడు. ఆ తర్వాత మేము స్టేషన్కి వెళ్ళి నిషిని కాపాడడానికి మొత్తం సాక్ష్యాలు తీసుకువస్తాము అని జగదాత్రి కేదార్ కౌశికితో మాట్లాడిన విషయం మొత్తం కూడా భరద్వాజ వినేసి వీళ్ళకి నిజం చెప్తాడు. ఈ నిషిక నాకు కన్న కూతురు అయి ఉండి కూడా నా ప్రాణాలే తీయాలని చూసింది. నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తోంది. చూడు, మీరు అడుగు బయట పెట్టారా, నేను చూస్తూ ఊరుకోను. కాదు కూడదు అని వెళ్ళాలని ప్రయత్నిస్తే నేను చూస్తూ ఊరుకోను. జగదాత్రి వచ్చే వరకు మీరు ఇంట్లోనే ఉండాలి, ఎవరు అడుగు బయట పెట్టకూడదు అని భరద్వాజ వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. తర్వాత ధాత్రి, కేదార్, కిరణ్ ముగ్గురు కూడా ఆవిడ్ని పాతిపెట్టిన చోటికి వస్తారు. నిషి ఆవిడ్ని ఇక్కడికే తీసుకొచ్చింది. ఇది ఒక మామిడి తోట. నిషిని పక్కకు పంపించి వాళ్ళు బాడీని పాతిపెట్టారు. అంటే ఆవిడని ఇక్కడికి తీసుకువచ్చే వరకు కూడా ఆవిడ ప్రాణాలతోనే ఉంది. తర్వాతే ఇంద్రాని వాళ్ళు చంపి ఉండొచ్చు. మనం ఇక్కడ 3 స్పాట్లు ఉన్నాయి. ఇక్కడ మర్డర్ వెపన్ కానీ ఏవైనా ఎవిడెన్సులు కానీ దొరికే అవకాశం ఉంది, మొత్తం చెక్ చేయండి అని జేడీ చెప్పటంతో తలా ఒకవైపు కేదార్, కిరణ్, జేడీ వెతుకుతూ ఉంటారు. అలా ఒకచోట బుర్కా కాల్చిన బూడిద ఒక చిన్న బుర్కా పీసు పడి ఉంటుంది. కిరణ్ ఇలా రా అని జేడీ పిలవటంతో ఇది చూడండి బుర్కా పీసు, దీనిని ఇక్కడే కాల్చారు. అంటే ఇక్కడ ఇది సిటీకి చాలా దూరంగా ఉంది, ఇక్కడికి ఆడవాళ్ళు రావటం చాలా కష్టం. అందులోనూ ఇది కాల్చే ప్రయత్నం చేశారంటే ఖచ్చితంగా మర్డర్ వెపన్ కూడా ఈ చుట్టుపక్కలే ఎక్కడో ఒక చోట దొరుకుతుంది. కాబట్టి ఈ చిన్న పీస్, బుర్కా పీస్ కూడా మనకు చాలా ఉపయోగపడుతుంది. ఈ చిన్న పీసే ఒక్కోసారి హంతకుణ్ణి కూడా పట్టిస్తుంది అని దానిని ఎవిడెన్స్గా కలెక్ట్ చేసుకుంటారు. ఇంద్రాని చేసిందని మన డౌట్ మాత్రమే, పూర్తి ఆధారాలతో నిరూపించాలంటే మర్డర్ వెపన్ కావాల్సిందే, వెతుకుదాం పదండి అని కేదార్ అంటాడు. తర్వాత కేదార్ కాలికి ఒక పార తగలడంతో జేడీ ఇలారా, ఇదే మర్డర్ వెపన్ అయి ఉంటుంది అని చూపిస్తూ ఉంటాడు. కిరణ్, ఈ మర్డర్ వెపన్పై ఉన్న ఈ బ్లడ్ గ్రూప్ని టెస్ట్ చేయించండి. బాడీ బ్లడ్ గ్రూప్తో ఈ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయిందంటే ఖచ్చితంగా మర్డర్ వెపన్ ఇదే అని మనం తేల్చేయచ్చు అని జేడీ ఇస్తుంది. ఇక పదండి, నిషి ఏ తప్పు చేయలేదని మనం నిరూపిద్దాం అని ధాత్రి, కేదార్ బయలుదేరి వెళ్తారు.
జగదాత్రి ఇంకా రాలేదు. ఆ పోలీస్ ఆఫీసర్ని ఆ ఇంద్రాని డబ్బులతో కొనేసింది. ఇప్పుడు పోలీసులు వచ్చి నిషిని అరెస్ట్ చేస్తే ఏం చేయాలి అని కౌశికి టెన్షన్ పడుతూ సుధాకర్కి చెప్తూ ఉంటుంది. జగదాత్రి ఖచ్చితంగా వచ్చేస్తుందిలేమ్మా అని భరద్వాజ అంటాడు. జగదాత్రి ఇన్వెస్టిగేషన్ చేసి సాక్ష్యాల్ని తీసుకురావటానికి అదేమైనా పోలీస్ ఆఫీసరా అని రేఖ అంటుంది. జగదాత్రి ఎంత పెద్ద పోలీస్ ఆఫీసరో నీకు అర్థం కావటం లేదే. నా కూతురు నిషి ఏ తప్పు చేయలేదని జగదాత్రి నమ్మిందంటే ఖచ్చితంగా అది నిజమే అయి ఉంటుంది. ఇప్పుడు జగదాత్రి నిషిని కాపాడుతుంది, చూస్తూ ఉండవే అని భరద్వాజ మనసులో అనుకుంటూ ఉంటే అప్పుడే పోలీసులు వస్తారు. కౌశిక్ గారు 5 గంటలు అయిపోయింది, ఇప్పుడు మేము నిష్కని అరెస్ట్ చెయ్యొచ్చా అని. ఇంతకీ ఆవిడ ఎక్కడ? సాక్ష్యాలు తీసుకువస్తాను, అవసరమైతే నన్ను అరెస్ట్ చేయండి, అది ఇది అని మాట్లాడింది కదా. అసలు ఆ జగదాత్రియే కనిపించట్లేదే. కాబట్టి ఇక మేము నిష్కని అరెస్ట్ చేయాల్సిందే అని ఇన్స్పెక్టర్ అంటాడు. ప్లీజ్ ఇన్స్పెక్టర్ గారు అని కౌశికి బాధపడుతూ వేడుకుంటూ ఉంటుంది. అవును, ఇప్పుడు అరెస్ట్ చేస్తే 2 రోజుల వరకు నిషి జైల్లోనే ఉండాల్సి వస్తుంది. ఈ ఇంటి పరువు ఏమైపోవాలక్క? ఏంటి ఇదంతా జగదాత్రి వల్లే అని యువరాజ్ అంటే అవునని రేఖ వైజయంతి నిందిస్తూ ఉంటారు. అలా దాత్రిని ఆడిపోసుకుంటూ ఉంటారు. అయ్యో ఇన్స్పెక్టర్ గారు, నేను కావాలని యాక్సిడెంట్ చేయలేదు, నేను ఏ తప్పు చేయలేదు అని నిషి వేడుకుంటూ ఉంటే బేడీలు వేయండి అని ఇన్స్పెక్టర్ చెప్తాడు. అప్పుడే లేడీ కానిస్టేబుల్ నిష్క చేతులకి బేడీలు వేస్తూ ఉంటే ఏంటి ఇన్స్పెక్టర్ గారు, మీ రూల్స్ ఇంద్రానికి అమ్ముడుపోయాయా అని దాత్రి కేదార్ అక్కడికి వచ్చి నిలదీస్తూ ఉంటారు. చూడండి, నిషిక ఏ తప్పు చేయలేదు అని దాత్రి చెప్తుంటే సాక్ష్యాలు తీసుకువచ్చానని చెప్పమ్మీ అని వైజయంతి అంటుంది. అవును తీసుకువచ్చావా అని రేఖ అడుగుతూ ఉంటే అవును తీసుకువచ్చాను అని దాత్రి చెప్పడంతో రేఖ, నిషి, యువరాజు, వైజయంతి వాళ్ళు చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు. చూడండి, అసలు నిషిక యాక్సిడెంట్ చేయటం వల్ల ఆవిడ చనిపోలేదు, ఆవిడ తలకి బలమైన గాయం అవటం వల్ల చనిపోయింది. నిషిక యాక్సిడెంట్ చేసినప్పుడు ఆవిడ కారుపై ముందుకు పడిపోయింది, కానీ వెనుక భాగంలో దెబ్బ తగలడం వల్ల ఆవిడ చనిపోయిందని పోస్ట్ మార్టం రిపోర్టు వచ్చింది. అంతేకాదు, నిషిక యాక్సిడెంట్ చేసినప్పుడు వచ్చిన బ్లడ్ అంతా కూడా ఫేక్ బ్లడ్, అది నిజమైన బ్లడ్ కాదు. అసలు ఆవిడకి నిషిక యాక్సిడెంట్ చేసినప్పుడు అసలు ఎటువంటి గాయాలు కూడా అవలేదు. అంతేకాదు, చూడండి, ఈ విక్టిమ్ మెడలో నగలు ఉన్నాయి. చనిపోయిన తర్వాత ఆవిడ్ని పాతి పెట్టినప్పుడు ఆవిడ మెడలో ఎటువంటి నగలు కూడా లేవు అని దాత్రి చెప్తుంటే అసలు ఆ నగలు ఏమైపోయాయి అన్న కోణంలో మీరు ఇన్వెస్టిగేషన్ చేశారా అని కేదార్ నిలదీస్తూ ఉంటాడు. లేదు, ఈయనెందుకు అలా ఇన్వెస్టిగేషన్ చేస్తారు? ఆ పై నుండి ఎవరో ఒక మేడం ఇతనికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది కదా, అది మాత్రమే చేస్తాడు అని దాత్రి చెప్తోంది. ఇప్పుడు నిషిక ఏ తప్పు చేయలేదని మీకు అర్థమవుతోందా అని దాత్రి అనడంతో సరే, ఇప్పుడు బెయిల్కి టైం అయితే అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే మేము అరెస్ట్ చేసి తీరాల్సిందే అని, ఇప్పుడు టైం కూడా అయిపోయింది కాబట్టి మీరు బెయిల్ ఆర్డర్స్ కూడా తీసుకురాలేరు, మేము అరెస్ట్ చేస్తున్నాం అని ఇన్స్పెక్టర్ మళ్ళీ అదే పాట పాడుతూ ఉంటాడు. చూడండి ఇన్స్పెక్టర్, ఇంత చేసిన మేము ఆ మాత్రం చేయలేమని ఎలా అనుకుంటున్నారు? కేదార్ ఇవ్వు అని బెయిల్ పేపర్స్ని దాత్రి చూపిస్తూ ఉంటుంది. మీరు ఏదో ఒకటి చేసి ఇలా అరెస్ట్ చేయటానికే చూస్తారని మాకు ఎప్పుడో తెలుసు, అందుకే ముందుగా జడ్జి గారి దగ్గరికి వెళ్ళి బెయిల్ ఆర్డర్స్ తీసుకొనే వచ్చాము అని. ఇక మీరు అరెస్ట్ చేయటానికి వీల్లేదు, ఆ కీ ఇవ్వండి అని నిష్క చేతులకు ఉన్న బేడీలని దాత్రి దగ్గరుండి తీసేస్తుంది. వెళ్ళండి, వెళ్ళి అసలు ఆ నగలు ఏమైపోయాయి, అసలు హంతకుడు ఎవరు అన్న దాని గురించి మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి, అసలు నేరస్తుని మీరు పట్టుకునే వరకు మేము అస్సలు వదిలిపెట్టము అని దాత్రి అంటే వెళ్ళండి వెళ్ళండి, మీకు పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది కదా, ఆవిడకి కూడా సమాచారం అందచేయండి, ముందు అసలు నేరస్తుని పట్టుకోండి అని కేదార్ కూడా వార్నింగ్ ఇవ్వటంతో సారీ మేడం అని దాత్రికి సారీ చెప్పి ఇన్స్పెక్టర్, పోలీసులు బయలుదేరి వెళ్ళిపోతారు. ఇక నిషిక చాలా సంతోషంగా అక్క అంటూ దాత్రిని హక్ చేసుకుని థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క అని కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటుంది. అదరగొట్టేశావు జగదాత్రి అని కౌశికి మెచ్చుకుంటూ ఉంటే అసలు పోలీస్ లాగానే ఎంత త్వరగా ఎలా సాక్ష్యాల్ని సేకరించావమ్మా అని సుధాకర్ అడుగుతూ ఉంటాడు. నా కూతురు పోలీసే కదా, అందుకే ఇలా సాక్ష్యాల్ని సేకరించి తన చెల్లిని కాపాడుకుంది, పోలీస్ ఆఫీసర్ అయ్యి తన కుటుంబాన్ని, తన చెల్లిని కాపాడుకుంది అని భరద్వాజ నోరు జారేయటంతో నాన్న అని దాత్రి టెన్షన్ పడుతూ ఉంటుంది. అసలు జగదాత్రి పోలీస్ ఆఫీసర్ ఏంటి అని నిషి, వైజయంతి, రేఖ, యువరాజ్ అందరూ నిలదీస్తూ ఉంటారు. అవును చెప్పండి అంటూ సుధాకర్, కౌశికి కూడా నిలదీస్తూ ఉంటారు. నాన్న నన్ను పోలీస్ ఆఫీసర్ అనలేదు, పోలీస్ ఆఫీసర్ కూతుర్ని కదా, అందుకే మా అమ్మలాగే ఇలా చేశానని చెప్తున్నాడు, అంతే అంతే అని దాత్రి కవర్ చేస్తుంది. అవునని కేదార్, భరద్వాజ కూడా కవర్ చేస్తూ ఉంటాడు. సరే పొద్దున్నుంచి అసలు అన్నమే తినలేదు, పదండి భోంచేద్దాం అని వైజయంతి అంటుంది.
ఈ సాక్ష్యాలన్నీ సేకరించింది కూడా నేను కాదు. కేదార్‌కి తెలిసిన పోలీస్ ఆఫీసర్ ఉన్నాడని చెప్పాం కదా! వాళ్ళ సహాయంతో ఇదంతా చేశాము అని ధాత్రి చెప్తుంది. తర్వాత అందరూ భోజనాలు చేస్తూ ఉంటే అప్పుడే కౌశికి అన్నం ముద్ద నోట్లో పెట్టుకుంటూ ఉంటే బాబు ఏడుస్తూ ఉంటాడు. నేను తినేటప్పుడే వాడు ఎలా ఏడుస్తున్నాడో చూడు బాబాయ్ అని కౌశికి అంటుంది. వాళ్ళ నాన్న నిన్ను బాధ పెట్టాడు. ఇప్పుడు వింటూ నిన్ను బాధ పెడుతున్నాడు అని వైజయంతి అంటే, అది కాదులే వదినా, నువ్వు కడుపుతో ఉన్నప్పుడు సరిగ్గా ఈ సమయానికే భోంచేస్తూ ఉంటావు కదా! ఇప్పుడు వాడికి ఆకలేస్తూ ఉంటుంది. అందుకే ఇలా అని ధాత్రి చెప్పటంతో అవును కరెక్టే అని కేదార్ అంటాడు. అసలు నిష్క అయితే చిన్నప్పుడు ఎప్పుడు ఏడుస్తూ ఉండేది. ధాత్రి అయితే అస్సలు ఏడ్చేదే కాదు అని భరద్వాజ అంటాడు. అవును, యువరాజ్ కూడా ఎప్పుడు ఏడుస్తూ ఉండేవాడు. నేను ఎత్తుకుంటే ఇట్టే ఏడుపు ఆపేసేవాడు అని కౌశికి చెప్తుంది. మరి నువ్వు కేదార్ అని నిష్క కావాలనే ప్రశ్నిస్తూ ఉంటే వాడికి ఎవరూ లేరు కదా అని రేఖ వైజయంతి ఎద్దేవా చేస్తూ ఉంటారు. అప్పుడు సుధాకర్ అసలు కేదార్ ఏడ్చేవాడే కాదు, ఎప్పుడు సైలెంట్గా ఉండేవాడు, చాలా మంచివాడు అని సుధాకర్ చెప్తుంటే ధాత్రి కేదార్ సంతోషపడుతూ ఉంటారు.